ఆశయం నా కలలకే పరిమితం అవుతుందేమో అనుకున్నాను. కానీ ప్రభంజనమై ఈ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశమంతా వ్యాపించింది. చాలా సంతోషం, చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. చైతన్య నాయక్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను కాపాడుతానని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను. మా పార్టీ మేనిఫెస్టోని అర్థం చేసుకొని గెలిపించిన ఓటర్లందరికీ, అలాగే నాకీ బాధ్యతను అప్పగించిన మా పార్టీ అధిష్టానానికి నేను కృతజ్ఞుణ్ణి. మా పార్టీ ఎన్నికల ముందు ఏ వాగ్దానాలైతే చేసిందో అవి తప్పక నెరవేరుస్తాం. కాకపోతే ప్రజలంతా గుర్తుంచుకోవాల్సింది 6 దశాబ్దాల స్వాతంత్రానంతర చరిత్ర. స్వరాజ్ అనేది స్వాతంత్రం కన్నా గొప్పది. ప్రాణాలను అడ్డుపెట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడితే వచ్చిందే స్వాతంత్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పగలనక రాత్రనక పట్టుదలతో దేశ భవిష్యత్తు గురించి కష్టపడితే వచ్చేదే స్వరాజ్యం. మన పూర్వీకులు చెప్పినట్టు సముద్రాన్ని చిలికినప్పుడు మొదట ఆవిర్భవించింది విషం, అమృతం కాదు. కారణం వాళ్ళు ఉపయోగించిన పరికరాలు. ఆ విషయాన్ని శివుడు మింగి తన గొంతులో దాచుకొని సముద్రాన్ని కలుషితం కాకుండా కాపాడాడు. కానీ ఈ రోజు కుల, మత, భాష, వర్గ భేదాలకు గురై విషయాన్ని వెదజల్లుతున్న ఈ దేశాన్ని రక్షించడానికి మరో శివుడు కావాలి. ఆ శివుడే మా గెలుపుకి కారణమైన ఓటరు, అంటే మీరు 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 ఈనాటి గెలుపుని మనం సుస్థిరం చేసుకోవాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన జాతీయ పతాకాన్ని. కనువిందు కలిగించే 3 రంగుల గుడ్డపీలిక కాదు మన జాతీయ పతాకం. అది ఓ విప్లవాత్మక సంకేతం. ఆ తెల్ల రంగు మధ్యలో అసందర్భంగా అంటించింది కాదు ఆ 24 చువ్వల చక్రం. అది మన దేశ సౌభ్రాతృత్వం కొరకు 24 గంటలు కృషి చేయాలన్న సందేశం. తల్లిదండ్రులు ఉత్తమ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా, న్యాయవాదులు ఉత్తమ న్యాయవాదులుగా, వైద్యులు ఉత్తమ వైద్యులుగా, పాత్రికేయులు ఉత్తమ పాత్రికేయులుగా, ప్రజాసేవకులు ఉత్తమ ప్రజాసేవకులుగా, చివరిగా ఓటరు ఒక ఉత్తమ ఓటరుగా మారిన రోజునే ఒక సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యం. రండి, ఒక ప్రభంజనానికి నాంది పలుకుదాం. సిగరెట్ ముట్టించుకోవాలని అడిగాంట నీలంటోడు. ఏంట్రా డ్యూడా? రేయ్, ఒక్క క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను న్యూట్ చేస్తా. చెల్తపై ఏ డ్రైవర్, కార్ ఆపమ్మా.